ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పద్రీస్ వేదాస్ ఆస్ట్రో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి జనాలందరికీ కూడా నన్ను ప్రోత్సహిస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా నమస్కారాలండి. ఇవాళ మనం చెప్పబోయేటువంటి అంశం మనకి జూన్ నెలలో 2024 సంవత్సరంలో జూన్ మాసంలో 6వ తారీఖు 6వ నెల గురువారం రోజున శని జయంతి, శని భగవానుని యొక్క పుట్టినరోజు. వైశాఖ మాసే కృష్ణపక్షే అమాయాం రోహిణీ నక్షత్రజాతాం మకర కుంభ రాశ్యాధిపత్యం. మకర రాశికి కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుని యొక్క జయంతి. ఆయన సాక్షాత్తు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి అమావాస్య రోజున రోహిణీ నక్షత్రంలో జన్మించారు ఆ మహానుభావులు. సాక్షాత్తు సూర్యభగవానుని యొక్క కుమారుడు, సూర్యభగవానుని యొక్క కుమారుడయ్యుండి ఉషాదేవి ఛాయాస్వరూపంగా మారితే ఆ యొక్క ఉషా సూర్య భగవానుడికి ఛాయాస్వరూపంగా జన్మించినటువంటి స్వరూపం శని భగవానుడు. ఆయన అసలు పేరు శని భగవానుడే. ఆయన విపరీతమైనటువంటి కఠోరమైనటువంటి పరమేశ్వరుడు గురించి ఆరాధన చేసి ఆ యొక్క జపము ధ్యానము చేసి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత, స్వామి మహానుభావ, నా తండ్రి కంటే నాకు చాలా పెద్ద మండలం ఉండాలి అని చెప్పి కోరుకున్నారట. ధనుర్మండలాధీశం. ఆయన యొక్క మండలం అంతటా కూడా ధనస్సు ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఆయన ఆ యొక్క ఆకారంలో కూడుకుని ఉంటారట. జ్యేష్ఠపత్ని ధర్మపత్ని సమేతస్య. ఆయన యొక్క భార్య జ్యేష్ఠాదేవి, ఆవిడ ఆయన యొక్క ధర్మపత్ని. ఆయన పుట్టడానికన్నా ముందర సూర్యభగవానుడికి ఉషా పద్మిని అనేటువంటి ఇద్దరు అమ్మవార్లు. అయితే ఈ యొక్క ఉషాదేవి ఆ సూర్యభగవానుడి యొక్క ఎండని వేడిని తట్టుకోలేక ఆ యొక్క సూర్యమండలం నుంచి బయలుదేరి దక్ష ప్రజాపతి అయినటువంటి ఆయన యొక్క తండ్రి, ఆవిడ యొక్క తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి దగ్గరికి ఆ యొక్క ఉషాదేవి వచ్చేసిందిటండి. వస్తూ వస్తూ ఆవిడకున్నటువంటి తపోశక్తితోటి తన యొక్క నీడని పిలిచిందిట. అంటే నీడ ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటాం అలాగే ఉంటుంది కదండి, ఛాయ, షాడో. ఆ నీడని పిలిచి ఆ నీడని ఆదేశించిందిట. ఇప్పటిదాకా నా కుమారుడు యమధర్మరాజు, ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నువ్వు అని చెప్పనేసని ఆ యమధర్మరాజు గారిని ఆ యొక్క ఛాయ యొక్క చేతిలో పెట్టి ఆ ఉష్ణమండలంలో ఉండలేక భూమండలంలోకి ఆ యొక్క దక్ష ప్రజాపతి దగ్గరికి ఆ అమ్మవారైనటువంటి ఉషాదేవి వచ్చేసిందిటండి. మరి అప్పుడు నీడ ఉంది కదా, షాడో. యమధర్మరాజు గారిని బాగా చూసుకుంటోంది, సూర్యభగవానుడికి ఏం కావాలో అవన్నీ చూస్తోంది, చేస్తోంది, చెందుతుంది. అయితే ఒకానొక సందర్భంలో ఆ సూర్యభగవానుడు ఈ యొక్క ఛాయతో కలిశారటండి. వారిద్దరి యొక్క సాంగత్యంతో శని భగవానుడు జన్మించారు. ఆయనకి శని అని చెప్పి నామకరణం చేశారు. నామకరణం చేసిన తర్వాత ఆయన చక్కగా మండలంలో ఆడుకుంటున్నారు, ఉంటున్నారు, చేస్తున్నారు. అయితే ఈ శని జన్మించిన తర్వాత ఆ యొక్క ఛాయాదేవి యమధర్మరాజు గారిని పట్టించుకోవడం మానేసింది, శనిని మాత్రమే పట్టించుకుంటూ ఉంది. ఇలా ఉన్న తర్వాత యమధర్మరాజు గారికి ఒకానొక రోజున సందేహం వచ్చిందిట. అసలు ఇప్పుడు నా తల్లేనా అనేటువంటి సందేహం వచ్చి ఆ మాటని యమధర్మరాజు గారు తండ్రి ఆయన యొక్క డ్యూటీ చేసి సాయంకాలం వచ్చేసిన తర్వాత ఆయనతో చెప్పారట. నాన్నగారు, అసలు అమ్మ నా అమ్మేనా అని సందేహం వచ్చింది ఆయనకి. అదే విషయాన్ని తన తండ్రితో చెప్పాడు. ఆయన దివ్య దృష్టితో చూస్తే నిజమే, వీడిని సరిగ్గా చూసుకోవట్లేదు ఇది
అని చెప్పనేటువంటి సందేహం వచ్చి ఆయన వెంటనే దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చేసారట. మరుక్షణం వచ్చేసేసరికి ఆయన అల్లుడు గారు రండి అని చెప్పనేసని ఆయనకి చేయవలసినటువంటి మర్యాదలన్నీ చేసిన తర్వాత, నీ భార్య కోసం వచ్చావా? నీ భార్య నీకు చెప్పకుండా వచ్చినటువంటి కారణం చేత శపించాను గుర్రం అయిపోవాలని. ఆవిడ గుర్రం అయిపోయింది. అయిపోయి అక్కడ ఉన్నటువంటి అడవిలో ఆకులు అలములు తింటూ జీవిస్తోంది. నువ్వు కూడా గుర్రస్వరూపంగా అశ్వస్వరూపంగా మారి ఆ యొక్క ఛాయతో కలిస్తే అప్పుడు ఆవిడకి యథారూపం వచ్చి అప్పుడు నీ మండలంలోకి రాగలిగినటువంటి అధికారం ఉంటుంది అని చెప్పారట ఆయన. వెంటనే సూర్యభగవానుడు అశ్వంగా మారితే అప్పుడు ఆ యొక్క దంపతులకి అశ్విని దేవతలు జన్మించారు. దేవతలందరికీ కూడా ఆరోగ్యం కోసం అశ్విని దేవతలే వైద్యులు. కొన్ని జాతకరీత్యా కొన్ని దోషాలు పట్టినప్పుడు అశ్విని దేవతల యొక్క ఆరాధన చేయటం వల్ల వారికి ఆరోగ్యం సంప్రాప్తం అవుతుంది. అశ్విని దేవతలు ఆ యొక్క అశ్వాలకి జన్మించారు, సూర్యభగవానుడికి జన్మించారు. అప్పుడు యథారూపం వచ్చినటువంటి ఆ యొక్క ఉషను తీసుకొని సూర్యభగవానుడు ఆ దక్ష ప్రజాపతి కాళ్ళకు నమస్కారం చేసి అప్పుడు బయలుదేరి ఉషాదేవితో కలిసి సూర్యమండలం చేరుకున్నారట. చేరుకున్న తర్వాత షాడో నీడ ఉషాదేవిలో కలిసిపోయింది. అప్పుడు శని భగవాను సూర్యభగవానుడు యొక్క దంపతులు, నీ మండలంలో ఉండే అధికారం లేదయ్యా, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పనేసి బయటికి పంపించేశారు. బయటికి పంపించేస్తే ఆయన నారద మహర్షి వారి యొక్క అనుమతితోటి నారద మహర్షి వారు చెప్పగా పంచాక్షరి మహామంత్రాన్ని, నమశివాయ అనేటువంటి మహామంత్రాన్ని ఆయన స్వీకరించి ఆ మంత్రానుష్ఠానంతో శివుణ్ణి మెప్పిస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షం అవ్వడమే. అంటే ఈశ్వరుడు యొక్క కుమారుడు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నందీశ్వరుడు, భృంగేశ్వరుడు, వీరేశ్వరుడు, వీరభద్రేశ్వరుడు, చండీశ్వరుడు, ఇవన్నీ కూడా శివప్రమద గణాలు. మరి ఈశ్వరుడు శనేశ్వరుడు అనేటువంటి నామం ఇవ్వడానికి ఈశ్వరుడు ప్రత్యక్షం అవ్వడమే శనీశ్వర, నీకు నా నామాన్ని ఇస్తున్నాను అని చెప్పి ప్రత్యక్షం అయితే, నా తండ్రి కంటే పెద్ద మండలం ఉండాలి, నాకు నా తండ్రి కంటే నేను చాలా గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటే తప్పనిసరిగా నీకు ఇస్తున్నానని చెప్పనేసని ఆయనకి ధనుర్మండలాన్ని ఇచ్చాడు. ఆ మండలం విష్ణు మండలానికి చాలా దగ్గరగా, స్వాతి నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండేటువంటి మండలం ఆ యొక్క శని భగవాను యొక్క మండలం ధనుర్మండలం. ఆ మండలంలో ఉండి ఆయన ఈ భూమండలంలో ఎవరైతే కర్మలు చేస్తూ ఉంటారో ఆ కర్మలకి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఆయన పట్టి పీడిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఎవరి దగ్గరైనా ఓ 10 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలిగా, ఇవ్వాలి కదా. మరి ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. అలాగే ఎవడో ఒక దుర్మార్గుడు వాడి తల్లిని తిట్టాడు, వాడి తండ్రిని కొట్టాడు, వాడి తండ్రిని నిందించాడు. మరి ఇలాంటి వాళ్ళ కర్మలు ఎవరు పట్టి పీడిస్తారు? ఎవరు? ఈయనే శని భగవానుడే. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటివి వచ్చినప్పుడు వారు